డామిట్ ఆ కేసు ఇలా అడ్డం తిరిగిందేంటి? ఏపీ పోలీసుల బుర్రలు వేడెక్కిపోయేలాంటి అప్డేట్ వచ్చింది తిరుపతి జిల్లా నుంచి. చెవిరెడ్డి పోక్సో కేసులో ఒక ఊహించని ట్విస్ట్ రావడంతో కాకిలే కాదు రెండు పార్టీల ఖద్దరు పెద్దల్లో కూడా డిఫరెంట్ ఫీలింగ్స్. అసలేమైంది? ఏపీ కేసుల పరంపరలో సడన్గా వచ్చిన మార్పులేంటి? వైసీపీ నేతలు సౌండ్ పెంచి మాట్లాడడానికి గల కారణాలేంటి? వైసీపీ కీలక నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై నమోదైన పోక్సో కేసుల వ్యవహారం ఆసక్తికర మలుపు తిరిగింది. అత్యాచార యత్నం ఘటనకు సంబంధించి ఎర్రవారిపాలెం పిఎస్లో ఇచ్చిన ఫిర్యాదుపై కొత్త క్లారిటీనిచ్చిన బాలిక తండ్రి రమణ, పోలీసులే తనను తప్పుదోవ పట్టించారంటూ మీడియా ముందుకొచ్చారు. ఆయన తన కూతురికి కష్టం వస్తే ఓదార్చడానికి వచ్చిన వాళ్లపై ఫిర్యాదు ఎలా చేస్తారని ఎదురు ప్రశ్నించారు కూడా. ఏవో కాగితాల మీద ఏదేదో రాసుకొచ్చి తనతో సంతకాలు చేయించుకున్నారంటూ పోలీసులపై అభియోగం కూడా మోపారు. నేను ఎవరు మీద కేసు పెట్టలేదు, పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకు వాళ్ళు నా బిడ్డకు బాగాలేకపోతే చూసేదానికి వచ్చినారు, నేను ఎందుకు వాళ్ళ మీద కేసు పెడతాను? మీడియా రవి యాదవ్ గారు, ఈయన శ్రీగంధం చెట్లను పెంచుతూ కోట్లల్లో సంపాదిస్తున్నారు. మీరు వారి నుండి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఎక్కువ ఇది చేస్తారు, పేపర్ మీద సంతకం పెట్టమని సంతకం పెట్టించుకున్నాను నా దగ్గర. పోలీసు వాళ్ళు వచ్చి ఈ మాదిరి మాటికి మాదిరి మీడియాలో వేస్తారు, బిడ్డను అట్లా ఇట్లా చేస్తారు, సంతకం పెట్టమన్నారు. సంతకం పెట్టిన అంతే. సరేలే మాట్లాడదాం రా అని చెప్పని సార్ దగ్గర పిలుచుకొని వచ్చినాడు. నాకు తెలియదు, నాకు చదువు రాదు. తాజా మలుపుతో తిరుపతి జిల్లా యలమంద ఉదంతం ఊహాకందని ట్విస్ట్ తీసుకున్నట్టయింది. దాడికి గురైన 10వ తరగతి విద్యార్థినిపై అత్యాచారం కూడా జరిగిందంటూ అబద్ధపు ప్రచారం చేశారని, అది ఆమె భవిష్యత్తును ప్రభావితం చేస్తుందని అభియోగాలు మోపి బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై పోక్సో కేసు నమోదు చేశారు పోలీసులు. తాను ముందస్తు బెయిల్ కూడా తీసుకోకుండా విచారణకు సహకరిస్తామని చెప్పారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఇప్పుడు బాలిక తండ్రి తన ఫిర్యాదుపై కొత్త వివరణతో కేసు ఎటువైపు మలుపు తిరుగుతుందన్న ఆసక్తి పెరిగింది. యాంటిసిపేటర్ బెయిల్ కూడా నేను అప్లై చెయ్యను, నా ఫోను కూడా ఆఫ్ చెయ్యను, తప్పు చెయ్యలేదు కాబట్టి మీకు ఎప్పుడైనా మీరు శిక్షించాలనుకుంటే, ఎప్పుడైనా జైలుకి పంపాలనుకుంటే, నన్ను జైలుకి పంపడం వల్ల మీకు సంతృప్తి కలుగుతుందనుకుంటే, శివరెడ్డిని జైలుకి పంపి ఆనందపడదామనుకుంటే, ఏ తప్పు చేయని నన్ను ఇబ్బంది పెట్టాలనుకుంటే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నా. నీతివంతమైన పరిపాలన అందిస్తామన్న ప్రభుత్వం నిరాధారమైన కేసులు పెట్టి తప్పు చేయని వారిని కూడా శిక్షిస్తోందని మంటెక్కిపోతోంది ఈ విపక్షం. తప్పుడు కేసు పెట్టి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సహా 50 మంది వైసీపీ నేతలు నిర్కించారని, దీన్ని ప్రతీకార చర్య అనక ఇంకేమంటారు? ప్రశ్నించే గొంతులు నిలపడమే ప్రభుత్వ లక్ష్యమా అని ప్రశ్నించారు భూమాన. పోక్సో కేసు, ఎస్సీ ఎస్టీ కేసు, అంతకంటే దారుణంగా అదనంగా మరొక 11 కేసులు, ఈ రకంగా వ్యక్తుల్ని వ్యవస్థల్ని భయభ్రాంతుల్ని చేసే విధంగా ప్రవర్తించటం అన్నది తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం కూడా చెల్లదు. ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళ మీద మీరు శిక్షిస్తున్నారా, అసలు ఏ తప్పు చేయని వాళ్ళ మీద శిక్షిస్తున్నారా అన్నది చాలా తేటతెల్లమైపోయింది దీని వలన. చెవిరెడ్డిపై కేసు బూమరాంగ్ అయిందన్న వార్తలు వైసీపీ నాయకత్వానికి నైతిక మద్దతిచ్చినట్టయింది. కక్షపూరిత రాజకీయాలకు పాల్పడితే అంతకంతా అనుభవిస్తారంటూ కూటమి సర్కార్పై కౌంటర్లు భారీగానే పడుతున్నాయి. మరి దాన్ని రెచ్చగొట్టి వాళ్ళని ప్రేరేపించి చేస్తే ఇటువంటి తప్పుడు కేసులను బనాయించడం రాష్ట్రంలో జరుగుతోంది. అది మంచి సాంప్రదాయం కాదు. ఇప్పుడు మీరు ఎవరి మీద ఆరోపణ చేశారో వాళ్ళే దానికి విరుద్ధంగా అలా జరగలేదు మాకని చెప్తున్నారు. మీరు భయపెట్టి ఒత్తిడి చేసో చెప్పిస్తే అది నిలబడదు. కనుక అటువంటి అక్రమ కేసులు అన్నవి ఎప్పుడు కూడా మంచి పద్ధతి కాదు, ఇది మంచి సంప్రదాయం కాదు. ఈ సాంప్రదాయం అన్నది మీరు ప్రారంభిస్తే, ఇప్పుడు మా నాయకుడు చెప్పినట్టు ఇది మళ్ళీ దాన్ని రేపు మా కార్యకర్తలు కూడా అడుగుతారు. కానీ కేసుల వ్యవహారంలో వెనక్కి తగ్గే యోచనలో లేరు పోలీసులు. అంతా సవ్యంగానే జరుగుతోందని, కక్ష సాధింపు ఆలోచనే తమకు లేదని చెబుతోంది కూటమి సర్కార్. కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై నమోదైన కేసులో పడ్డ చిక్కుముడిని పోలీసులు ఎలా విప్పుతారు అన్నది ఉత్కంఠగా మారింది.